నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. అయితే మరి 21 రోజులు దేవుని బాటలో కుటుంబం అనే అంశం మీద మీరు దేవుని వాక్యం వింటున్నారు. ఈరోజు మరి ఒక అంశం మీద మాట్లాడి ఉన్నాను. ఇది సీక్రెట్ లైఫ్, అంటే కుటుంబంలో రహస్యమైన జీవితం. రహస్య జీవితం, పవిత్రమైన గృహాలు వినాశనం కావడం. అంటే సీక్రెట్ లైఫ్ డిస్ట్రాయ్ సేక్రెడ్ హోమ్స్. మంచి కుటుంబంలాగా మనకు కనబడుతుంది, కానీ ఆ కుటుంబంలో ఏదో ఒక పాపము ఉంటుంది. ఆ పాపము పెరిగి పెద్దదై ఆ కుటుంబాన్ని పతనంలోకి తీసుకొని వెళ్తుంది. అది సాతాను చేసిన పని. సాతానుడు ఎప్పుడు కూడా విధ్వంసం క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు. ఎక్కడ మంచని కాపురంలో ఉందో, ఎక్కడైతే అందరు చక్కగా దేవుని భయంలో ఉన్నారో, అసలు వానికి పని వారితోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇబ్బంది పెడతాడు, వారిని పడగొట్టడానికి చూస్తాడు, పాపమును ప్రవేశపెడతాడు, మరి దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. అందుకే సాతాను యొక్క కుతంత్రములను మనము ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. మన జీవితము స్పష్టంగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెంట్ లైఫ్. అంటే ముసుగులో గుద్దులాట్లాగా పైన ఒకటి లోనొకటి అసలు ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన జీవితాలు జీవిస్తే మీరు దేనికి భయపడే అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్ముడు మీకు అంత ధైర్యాన్ని ఇస్తాడు. పాపం చేసినప్పుడే నీ ధైర్యం చెడిపోతుంది. పాపం చేసినప్పుడే నువ్వు దేవుని దూరం అవుతావు. పాపం చేసినప్పుడే నీకు ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు. మరి కామర్ల వ్యాధి వచ్చిన వాడికి ఆహారం మీద ఆశ ఉండదు. వాడు ఈ సఫరింగ్, ఈజ్ లివర్ గాట్ స్పాయిల్డ్, సో హీ డస్ నాట్ హ్యావ్ అపిటైట్ ఫార్ ఫుడ్. అలాగే నీకు ఎప్పుడైతే మందిరం మీద ఆశ లేదు, ఉదయం లేవాలని ఆశ లేదు, ప్రార్థన పిలుపున్నా నువ్వు వెళ్ళడం లేదు, మరి ఇలాంటివి నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకోవాలంటారు కదా డాక్టర్లు. ఎందుకంటే ఎక్కడ వచ్చింది నీకు, ఎక్కడ తేడా కొడుతుంది, నీకు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎక్కడో వినాశము ఆరంభించిందని అర్థం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అయితే మనకు అన్ని విధాల బోధిస్తుంది. మరి నీవు కొన్ని కార్యాలు నీ భార్యకు, నీ భర్తకు తెలియకుండా గోప్యంగా ఉంచుకుందాం, పిల్లలకు కూడా తెలియకుండా ఈ కార్యం చేస్తే ఇది ఎవ్వరికి తెలియదు, ఇలాగే ఉంటుందని అనుకోబాకు. ఎందుకంటే ప్రకృతిలోనే దేవుడు పెట్టినాడు, ఏది కూడా రహస్యమై చాలా కాలం ఉండదు. ఇప్పుడు ఒక దొంగతనం, ఒక వ్యభిచారం, దేవునికి అయిష్టమైన కార్యం ఏది చేసినా కానీ అది బయటకు వచ్చే తత్వం దానికి ఉంటుంది అన్నమాట. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అంటారు. దొంగతనం దాగదు, వ్యభిచారం దాగదు, ఏ పాపం దాగదు. అది వాక్యంలోనే మీరు చూస్తున్నారు. ఈ రహస్యంగా చేసే ప్రతి పాపం పరస్యమైపోతుంది ఏదో ఒక రోజు. అప్పుడు సిగ్గు, అవమానం, తలవంపులు నీకు మాత్రం కాదు, నీ కుటుంబానికి కలుగుతుంది. యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ సఫర్ బికాజ్ ఆఫ్ యూ. కుటుంబంలో ఒక్కరు పాపం చేస్తారు, కానీ ఆ కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుంది. ఆ భార్య తలెత్తుకోలేదు, ఆ భర్త తలెత్తుకోలేడు. ఇప్పుడు భార్య అక్రమమైన జీవితం జీవిస్తుంటే ఆ పురుషునికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్. మరి ఆ భార్య తన లోగిట ఒక ద్రాక్షవల్లిగా ఉండాలి, పిల్లలకు తల్లిగా ఉండాలి, ఇల్లు చక్కబెట్టేదిగా ఉండాలి. ఆమె ఒకవేళ ఎవ్వరికి తెలియకుండా ఒక రహస్య పాపంలో ఉంటే అది బయటకు వచ్చినప్పుడు ఆ పురుషుడు తట్టుకోలేడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలదన్నది. అలాగే భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం చేస్తున్నాడు అనుకోండి, ఎవ్వరికి తెలియదు.
మరి నేను చక్కగా గుడికి వెళ్తున్నాను కుటుంబంగా, నేను చేసే పాపం ఎవరికి తెలియదు. కానీ సిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. ప్రతి పాపానికి కూడా పరిణామాలు ఉన్నాయి. యూ హ్యావ్ టు అండర్గో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్. జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు యొక్క మరి ఆ బలహీనతలన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దానికి మందేసుకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అంటారు కదా. ఆ జబ్బు రాకుండా నివారించుకుంటే నీకు ఏ తంటా ఉండదు కదా. యూ హ్యావ్ టు డెఫినెట్లీ బీ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్. అంటే ఈ లోక మాలిన్యం, పాపం ఇవన్నీ అంటకుండా ఉండడానికి ప్రయత్నాలే దేవుని బిడ్డల సహవాసం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవునికి సమీపంగా ఉండడం, యథార్థంగా ప్రవర్తించడం, మరి దేవుని వాక్యానుసారమైన జీవితం, ఇవన్నీ మనము చక్కగా పాటించినప్పుడు సాతానుడు మన జోలికి వస్తాడు కానీ ఓడిపోతాడు. హీ కెనాట్ విన్ ఓవర్ అస్. అంటే సాతానుకి ఎప్పుడు అపజయమే. దేవుడు భద్రపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలకు విజయం కలుగుతుంది. ఎందుకంటే దే టేక్ అప్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు శోధన వచ్చింది, శోధన రాదని కాదు, నువ్వు పాపంలోనే పుట్టినావు. నాలో ఏ పాపం లేదని ఎవడు చెప్పలేడు. పాపాన్ని మనం దాటుకుంటూ జయించుకుంటూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర చాలా ఆధ్యాత్మికమైన ఆయుధాలు ఉన్నాయి, సాతాను జయించడానికి, శోధన జయించడానికి, పాపాన్ని జయించడానికి. ఇవన్నీ మనకు తెలిసిందే. మనం అవి వాడుతున్నాము, ప్రయోగిస్తున్నాము, మనం వాటిని అణిచేస్తున్నాము. మరి యేసు నామాన్ని ధరించుకున్నాం, యేసు చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, యేసు ప్రణాళికలో ముందుకు సాగుతున్నాం. వాక్యము మన పాదానికి దీపంగా ఉంది, మన ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనకు త్రోవ చూపేది దేవుని వాక్యం. కనుక మనం పాపం చేయడం లేదు. అంతేగాని మనమేదో పుట్టుకతోనే పరిశుద్ధులం, లేక మనలో ఏ పాపం లేదు, వీఆర్ అబౌవ్ ఆల్ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఎప్పుడు తగ్గించుకొనే ఉండాలి. నువ్వు పడడానికి ఎంతసేపు పట్టదు, పడకుండా నిలబెట్టే దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన కృప నీకు తోడై ఉంది. నీకు శోధనలు వస్తుంది, నీకు ఆకర్షణలు ఉన్నాయి, నీకు పాపం ప్రేరేపిస్తుంది, కానీ నువ్వు దాని జోలికి పోవడం లేదంటే అది నీ గొప్పతనం కాదు, అది దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన కృప మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి, అది చాలింది మనకు. అయితే పాపము చేయకూడదు. నన్ను అడిగితే ఇంత దేవుని వాక్యం విన్నాక పాపం ఎలా చేస్తావు? పాపము నిన్ను ప్రేరేపిస్తే మరి దాని ఒప్పకము అనే వాక్యంలో 19వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నన్ను పాపం నుండి నువ్వు విడిపించాలి, పాపంలో నేను పడకుండా నువ్వు నన్ను కాపాడు. మరి ఇలా ప్రార్థిస్తాడు. చూడండి, కీర్తనలు 19:13. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపం. స్టాప్ మీ లార్డ్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు ప్రిజంప్షియస్ సిన్స్. దురభిమాన పాపం అంటే నువ్వేదో నిన్ను గురించి చాలా ఎక్కువగా అనుకుంటావు, మోసపోతావు. భ్రమ పరిచే ఆత్మ అని వాక్యంలో భ్రమ అన్నమాట. నీవు ఏదో అనుకుంటావు, అది కాదు. చూడండి, మరి ఎడారిలో వెళ్ళేవారు ఎండమావులు కనబడినప్పుడు నీళ్ళు అనుకుంటారు, అక్కడ తీరా అక్కడికి వెళ్ళినప్పుడు అది నీళ్ళు కాదు, అది ఉట్టి అది ఒక షాడో అన్నమాట. అలా మోసపోతాం ఈ లోకంలో, ఏదో అనుకుంటావు, అసలు అది కాదు. కాబట్టి ఈ ప్రిజంప్షియస్ సిన్స్ అంటే నిన్ను గురించి కూడా నువ్వు ఎక్కువగా అంచనాలు వేస్తే అది దురభిమాన పాపం. తగ్గించుకోవడం మంచిది, దేవుని సహాయం కోరడం మంచిది. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపం. వాటిని నన్ను ఏలనీయకు. లెట్ నాట్ ఎనీ సిన్ రూల్ మీ లార్డ్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములవును కాక. 18వ వచనం చూడండి, తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు. మనం ఇతరుల పొరపాట్లు అయితే చాలా పెద్దగా కనబడుతుంది మనకు, వేరే వాళ్ళు చేసే పాపాలు. వాడు ఆ పాపం చేసిండు, ఈమె ఈ పాపం చేసిందని అది తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాం. కానీ దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నా పొరపాట్లు నేను కనుక్కోవడానికి నాకు జ్ఞానము దయచేయి. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. రహస్య పాపంలో నేను చిన్న పుస్తకం రాసినాను, రహస్య పాపం. తప్పకుండా ఇది స్టాల్ నుండి మీరు తీసుకోవాలి. సీక్రెట్ సెన్స్, హౌ ఇట్ డిస్ట్రాయిస్ స్పిరిచువల్ లైఫ్. మరి ఈ బుక్ తప్పకుండా తీసుకోండి, చదవండి. దీంట్లో చాలా ఉదాహరణలు కూడా ఇచ్చినాను. అది 20 సంవత్సరాల ముందు రాసింది, అప్పటి నుండి ఇప్పటి వరకు కొనుగోలు అవుతూనే ఉంది. అంటే రహస్య పాపములు దాని పర్యవసానం చాలా చేదు ఫలం. పాపానికి ఎప్పుడు కూడా ఫలము
చాలా చేదుగా ఉంటుంది. ముందు తీపిగా ఉంటుంది. ఇట్స్ సో స్వీట్ అట్ ఫస్ట్, బట్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ వెరీ వెరీ బిట్టర్. పాపము చేసి మోసపోతాం, నష్టపోతాం, మరి దేవునికి దూరం అయిపోతాం, సహవాసానికి దూరం అయిపోతాం, మరి పాపం ద్వారా కుటుంబానికి కూడా దూరం అయిపోతాం. కన్న పిల్లలు కూడా నిన్ను ద్వేషిస్తారు, కట్టుకున్న భార్య కూడా నిన్ను దూరం పెడుతుంది. మరి ఇవన్నీ నష్టాలు నీ జీవితంలో కలిగినప్పుడు మరి పాపము జోలికి పోకుండా ఉండడం, మరి యథార్థంగా ప్రవర్తించడమే అది మేలు. దేవుని దృష్టికి మరుగైంది ఏది లేదు. పరిశుద్ధ గ్రంథం హెబ్రీ 4:13 ఆయన దృష్టికి సమస్త సృష్టము తేటగా ఉందని అంటాడు. నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ గాడ్స్ ఐస్. మనం ఏ పాపం చేసినా దేవుని కన్నులు కప్పలేం. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు చేసిన ప్రతి పాపము నీ కుటుంబం మీద దుష్ప్రభావము చూపెడతాం. నో సిన్ గోస్ అన్నోటిస్డ్ ఆర్ అన్పెయిడ్ ఫార్, అన్పనిష్డ్. ఒక్క పాపం కూడా శిక్ష లేకుండా పోదు. ఒక్క పాపం కూడా నీ జీవితం మీద, నీ కుటుంబం మీద ప్రభావం చూపకుండా పోదు. పాపానికి వచ్చే జీతం మనకు తెలుసు, అదేంటి? మరణం అని ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతం శిక్ష, శాపం, మరి నరకం. చివరికి అది నరకం. నీ ఆత్మ మరణం అయితే ఇక నరకమే కదా. దేవుని మాట వినడమే శ్రేష్టం. అందుకే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా గురించి చేసే పనులు ఏ పాటిది? ఇవన్నీ నా హస్తకృత్యములే. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా. నేను వాణ్ణే దృష్టిస్తున్నాను. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినావు కాదు, నా మాట విని నువ్వు వణికి చెడుతనాన్ని విసర్జించి నాకు సమీపంగా ఉండి పరిశుద్ధంగా ఉండి నీ ప్రవర్తన కాపాడుకుంటే నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఈ సిద్ధపరిచిన మేలు మనందరికి ఇచ్చినాడు కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. కఠినమా మనం? ఇది కట్టలేము మనం, కానీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంతే. దేవుని స్తోత్రం. అంటే ఇలాంటి మేళ్ళు ఎన్నో నీ జీవితంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు. దేవుడు తనకు భయపడి వారి మీద కనికరము తరతరములు చూపుతాడంట. తన యందు భయభక్తులు గల వారికి 1000 తరముల వరకు ఆయన కరుణ ఉంటుందండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం డూప్లికేట్ లైఫ్ వద్దు. డోంట్ లివ్ డూప్లికేట్ లైఫ్స్. నేను ఎప్పుడు దానికి అగేన్స్ట్ ఉంటాను. ఎందుకంటే లేనిదొకటి ప్రత్యక్ష, లేనిదొకటి చూపి వాళ్ళు ఇట్ట అనుకోవాలి, వాళ్ళని తప్పది. దేవుడు నీ గురించి ఏమనుకుంటావు, దట్ ఈస్ మ్యాటర్స్ 100%. దేవుని స్తోత్రం. వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దట్ మ్యాటర్స్ మోస్ట్. చూడండి, పైన నీవు బాగా కనబడుతున్నావు, భక్తిగా కనబడుతున్నావు, నీ హృదయం అంతా పాపముతో కల్మషంతో నిండితే దానివల్ల ఏం ప్రయోజనం? ఊరంతా నువ్వు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి దేవుని దృష్టిలో నువ్వు పడిపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? కనుక నీవు మానవుల దృష్టి, దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే తప్పకుండా యూ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. మానవుల దృష్టిలో కూడా నువ్వు సరిగ్గానే ఉంటావు. కానీ మరి వేషధారణ ద్వారా, అంటే వ్యభిచారం వల్ల, లేకుంటే దొంగతనం, లేకుంటే దేవునికి అసహ్యమైన పాపములు చేస్తే తప్పకుండా దానివలన చేదు ఫలము నీ జీవితంలో అనుభవిస్తావు. అంటే యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. ఇంకోటి పాత నిబంధనలు చూస్తున్నాం, నీ పాపం నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అది పట్టేసుకుంటుంది అన్నమాట. నువ్వు అనుకుంటావు ఎవరు చూడడం లేదు, నేను చెల్లిపోయిందిలే అనుకుంటావు, కానీ ఆ పాపానికి అట్టి శక్తి ఉంది. అది నిన్ను పట్టి బహాటంగా నిన్ను బయటికి వేస్తుంది. అందుకే నో సిన్ గోస్ అన్నోటిస్డ్. కాబట్టి నువ్వు పాపం చేయడానికి భయపడాలి. ప్రసంగి అంటే అంత జ్ఞాని, సొలొమోన్ను మించిన జ్ఞానం ఎవరికీ లేదు కదా. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒక మాట అంటాడు, అది మీకు గుర్తు చేయాలి. ప్రసంగి గ్రంథం చూడండి, 12వ అధ్యాయము చివరిలో ఒక మాట అంటాడు. మొదట అంతా వ్యర్థం 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 అంటాడు, తర్వాత జ్ఞానయుక్తమైన మాటలు చాలా మాట్లాడతాడు. 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు 13, 14 నేను చదువుతున్నాను. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలేం. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి అనమాట, ఇంకొకటి లేదు. ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీ యాక్ట్ ఇన్ టు జడ్జ్మెంట్.
కొందరు సంఘ నాయకులు, పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు గలవారు, వాళ్ళు మోసపోతున్నారు. చూడండి, ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టడానికి సాతానుడు ఎన్ని కుయుక్తులు ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటారు బికాజ్ వాళ్ళకి ఇంత ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉన్నది కాబట్టి వారు పాపం చేస్తే చెల్లిపోతుంది. ఎవరికీ చెల్లదు పాపం. వాడు పేదోడైనా బీదోడైనా, వాడు వాక్యం వచ్చినవాడైనా రానున్నాడా, వాడు పెద్ద పదవి ఉన్నా పదవి లేకున్నా పాపము అందరినీ పట్టిస్తుంది ఏ తారతమ్యం లేకుండా. కాబట్టి చెల్లిపోతుంది అని మోసపోవద్దు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మోసపోకుడి, దేవుడు ఎప్పుడూ వికరింపబడాడు. నువ్వు ఏది విత్తినావో ఆ పంట తప్పకుండా కోయాల్సింది. అధికారం ఉన్నది కాబట్టి నువ్వు పాపం చేస్తే నిన్ను అడిగేవారు ఎవరు లేరంటే మోసపోతావు. యూ విల్ ఫాల్ ఫ్లాట్. డెఫినెట్లీ యూ విల్ బీ డిస్ట్రాయిడ్ బై దట్ రాంగ్ నోషన్. నీ ఆలోచనలు నిన్ను మోసం చేస్తుంది. నన్ను అడిగేవాడే ఉన్నాడు. చాలా ఇలాంటి గర్వము నాయకులకు బాగా పెరిగిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నాను పేరు పెట్టి, ఏంటి ప్రభువా తగ్గించుకోవాలని ఉంటే ఇంత హెచ్చేందుకు వీళ్ళకు? మోషే లక్షలాది జనాన్ని నడిపించినాడు, కానీ భూజనులందరిలో సాత్వికుడట. మోషేకు ఒకసారి చప్పట్లు కొట్టాడు. భూజనులందరిలో సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. మోషే కంటే గొప్ప నాయకులు అవి. మోషే అంతటి వాడు సాగిల పడతాడు దేవుని దగ్గర. ప్రజలు ఎదురు తిరిగినప్పుడు ప్రజల దగ్గర సాగిల పడతాడు. సచ్ ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. 40 సంవత్సరాలు లక్షలాది జనాన్ని నడిపించినాడు. ఏదో 1000 మంది కూడా లేరు, కానీ ఎంత బడాయి చూపెడతారంటే ఇక వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోతుంది. పెద్ద కనబడు, చిన్న కనబడు, స్త్రీలను కనబడు, పురుషులను కనబడు. నీ గర్వమే నిన్నేం చేస్తుంది? అణిచివేస్తుంది. జాగ్రత్త. నీకొక రూలు, నాకొక రూల్ కాదు, అందరి చేతిలో ఇదే పుస్తకం, ఇదే ఉన్నది. జడ్జ్మెంట్ తెచ్చినారా ఈ పుస్తకాలు? అయితే ఇదే ఉందన్నమాట, కొలతబద్ద ఇదే. దిస్ ఈస్ ద స్టాండర్డ్ మెజర్మెంట్. యూ కెనాట్ హ్యావ్ ఎనీ కన్సెషన్. నువ్వేదో పెద్దవాడివి, ఇన్ని సంవత్సరాలు ఏదో సేవ చేసినందుకు నీకేదో మార్జిన్ ఉంటుందని అనుకో. అది అంతకంటే కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకు ఏముంటుంది తీర్పు? డబుల్. యాకోబు 3వ అధ్యాయంలో నీకు అన్నీ తెలిసి తప్పు చేస్తున్నావా, ఎరిగి తప్పు చేస్తే నీకు పడతాయి, చాలా పడతాయి. డబుల్ శిక్ష ఉంటుందని మర్చిపోకూడదు. కాబట్టి నెవర్ ప్లే విత్ సిన్. ప్లేయింగ్ విత్ సిన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. యువర్ హౌస్ విల్ బి డిస్ట్రాయిడ్. నీ కుటుంబము వినాశం అయిపోతుంది. కుటుంబం నీ ముందే కుప్పగొలిపోతుంది. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ నీ ముందే అవి లేకుండా అయిపోతుంది. యూ విల్ లూజ్. నేను అందుకే డోంట్ బీ ఎ లూజర్, బీ ఎ విన్నర్. నువ్వు ఇంకా పైకి రావాలి, వృద్ధిపరచుకోవాలి. దేవుడు ఇంకా నిన్ను దీవించినవన్నీ కూడా సమృద్ధిగా, ఇస్సాకు విత్తనం వేసిన వాడే ఆ దేశం అందు 100 ఫలం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తి పంట ఇచ్చింది. అంటే అలాగుండాలి నీ జీవితం. పెరగాలి కానీ తరిగిపోదు. యూ షుడ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్, నాట్ డిక్రీజ్ ఇన్ నంబర్స్. అది దేవుని ఆశీర్వాదం. సమూయేలు గ్రంథంలో ఆ మాటను మీకు గుర్తు చేయాలి. అక్కడ 1 సమూయేలు, ఇక్కడ సౌలు అంతకంతకు మరి నీరసించిపోతున్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లినాడని వాక్యం ఉంది. శామ్యూయల్. దావీదు వర్ధిల్లినాడు, సౌలు నీరసించిపోయినాడు. ఎందుకంటే దావీదులో ఒక స్వభావం ఉంది, ఎప్పుడు త్రోవ తప్పినా మరి దేవుని ఆశ్రయిస్తాడు. వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ ఇన్ కింగ్ డేవిడ్. నాట్ దట్ ఈస్ 100% హోలీ. దావీదు కూడా తప్పు చేసినాడు, బెత్షెబాతో తప్పు చేసినాడు. తర్వాత ఆయన తప్పు చేసినట్టు ఎక్కడ రికార్డు లేదు. ఆ తప్పుకే ఆయన పరితపించినాడు. కీర్తనలు 51 రాసినాడు, దేవా నా యందు నీవు శుద్ధ హృదయము కలగజేయి, నా పాపమును తుడిచివేయి, నాలో స్థిరమైన మనస్సును నీవు నూతనముగా పుట్టించు. చూడు ఎంత రిపెంటెంట్ హార్ట్తో రిపెంటెన్స్తో ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అదే అందుకు ఆయన పేరు ఏంటంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఎ మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. ఇది చూడండి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చదవండి అందరు కలిసి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను.
సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లాను. అంటే కుటుంబాలను వర్ధిల్ల చేసేవాడెవరు? దేవుడే అంటారు కదా. ఇప్పుడు నీవు కొద్దిగా ఉన్నవేమో కానీ నీ నీతిని అనుసరించి దేవుడు నీ గుడారమును ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. తుదకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు అంటాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం చదవండి. ఇప్పుడు నువ్వు కొద్దిగా కనబడుతున్నావేమో, నువ్వు నీతిని అనుసరించి యథార్థతతో నువ్వు ఉంటే తుదకు వటవృక్షంలాగా నువ్వు పెరిగిపోతావు. ఇక్కడ చూడండి, దావీదు రాజే మహారాజు, సౌలు కూడా ఆయన రాజు. దావీదు అంతకంటే గొప్ప రాజు, ఇద్దరు రాజులే. కానీ ఒక రాజు కుటుంబము అంతకంతకేమైపోయిందంట? నీరసిల్లిపోయింది. హృదయం బాలేదు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఘోరమైన వ్యాధి కలదు. హృదయ శుద్ధి లేదండి. ఇప్పుడు మేము చెప్తున్నాను కదా, మీరు 18 ప్రసంగాలు విన్నారు. ఇంకా దేవుని చిత్తం అయితే మరి 3 వింటారు కదా, 21 ప్రసంగాలు. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కీప్ యువర్ హార్ట్ క్లీన్. ఉదయం లేవగానే ఇల్లు మూలలు తుడుస్తావు, ఊడుస్తావు, చేస్తావు, చెత్తపడేస్తావు. మరి నీ గుండెలో దాగి ఉన్న పాపాలు ఎందుకు దులిపావు? అంటే అది చాలా ముఖ్యం అనమాట ఫర్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్. నీకు అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యం చేసి దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే నీ హృదయం శుద్ధి ఉందో. దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువ లేదు. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నాడు. అందుకే యథార్థంగా ప్రవర్తించడం చాలా గొప్ప జ్ఞానం. నన్ను అడిగితే జ్ఞానం. ఇట్స్ ఎ గ్రేట్ విజ్డమ్ టు లివ్ అన్ అప్రైట్ అండ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ. నిన్నెవ్వడు కోనని అడగాడు. నీ ఎదుట వచ్చి నిలబడి నిన్ను ప్రశ్నించడానికి దమ్ము ఉండదు. ఎందుకంటే నీ ముందు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. నీ హృదయం శుద్ధిగా పెట్టుకున్నప్పుడు నువ్వు దేవుని చూస్తావు. అందుకే కొండ మీది ప్రసంగంలో మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించారు. దొంగ నాయకులు ఉన్నారండి, అబద్ధం నేర్పిస్తారు. వాళ్ళ జీవితాల్లో ఏ ఎగ్జాంపుల్ ఉండదు. ఒక మాదిరి ఏదైనా ఉందా మనం అనుకరించి నడదామంటే ఏది కనబడు. వాళ్ళ పెద్ద పెద్ద దీర్ఘ బోధలు చేస్తారు. దాంట్లో అర్థం ఉందా? ఇఫ్ యూ డోంట్ లివ్ ద టాక్, హూ విల్ ఫాలో యూ? తెలివిలేని ప్రజలు నిన్ను అనుకరిస్తారేమో, కానీ ప్రజల్లో కూడా ఒక అనాయింటింగ్ ఉందని నేను చెప్తున్నాను. ప్రజల్లో కూడా ఉంది అభిషేకం. వాళ్ళు యేసు రక్తమందు కడగబడిన జనం. వారిని మోసపుచ్చలేదు నాయకులు మాత్రం మీద నుండి ఊడిపడ్డారు. వాళ్ళని మాత్రం దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళకు పెద్ద శక్తి ఇచ్చినాడని కాదు. ప్రజలకు కూడా ఉంది అదే అభిషేకం. ఎందుకంటే వారు క్రీస్తు శరీరమై ఉన్నారు. ఆ శరీరానికి శిరస్సుగా ఉన్నాడు యేసుప్రభు. ఆ శరీరంలో కూడా అద్భుతమైన శక్తి ఉన్నది. అందుకే ఆ ముఖం చూస్తే చెప్తారు, వీడు పాపం చేసిన నాయకుడు కానీ కాపరి కానీ ఏలువాడు కానీ దే నో ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నోస్ దేర్ వీక్నెస్. ఆయన ఏదో మట్టు మర్యాద కొరకు మర్యాదలు చూపెడతారు, కానీ గుండెలో మడుతూ ఉంటుంది సంఘానికి. ఏంటి వీడు మమ్మల్ని నడిపించేవాడు ఇలాగూ ప్రవర్తిస్తున్నాడని ఎదుర్కోవడానికి ధైర్యం లేక. కానీ యూ కెనాట్ ఎస్కేప్ వెదర్ యూఆర్ ఎ లీడర్ ఆర్ ఎ ఫాలోవర్. జడ్జ్మెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అంత అలకగా తీసుకోవద్దు పాపాన్ని. ఇంటికి ఒక నాగుపాము వస్తే చూసుకొని ఊరుకో, దాన్ని తరిమి కొడతావు, దాని అంతం చూస్తావు. అలాగే పాపము నీ గృహములో ప్రవేశించిన, నీ సంఘములో ప్రవేశించిన, నువ్వు దేవుని కొరకు రోషం గల వ్యక్తి అయితే నువ్వు ఊరుకోలేవు. రాజీ పడడం దేవుని తత్వం కాదు. అది యూ కెనాట్ కాంప్రమైజ్ విత్ సిన్ ఆర్ ఎనీ థింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ ద లార్డ్. అంటే అలాంటి ధైర్యం నీకు ఉండాలి. అంటే లూకా సువార్త 8:18 ఒకసారి తీయండి. అంటే పాపము గురించి దాని కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటుంది అని పలు రెఫరెన్స్లో మనం చూస్తాం. లూకా సువార్త 8:17లో తేటపరచబడని రహస్యం ఏది లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనదేది లేదు. అంటే మనము యాజ్ వి అడ్వాన్స్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రీస్తు యేసు ఒక జ్ఞానమందు మనము ఎదుగుతున్న కొలది ఇవన్నీ తెలుసుకోవాలి. చిన్నపిల్లలు తప్పుటడుగులు వేస్తారు, చిన్నపిల్లలు పడుతూ లేస్తూ ఉంటారు. అది మనకు తెలుసు, అది న్యాచురల్. అది కానీ వాడు ఎదుగుతున్న కొలది, వాడు యవనస్తుడైన 30 ఏళ్ళ యవనస్తుడైన మళ్ళీ వాడు ఊరికే పడితే మనుషులు ఏమంటారు, వీడు మెంటలోడు ఊరికే పడుతున్నాడు,
మళ్ళీ ఊరికి వెళ్ళేస్తున్నాడు. అంటే నువ్వు యాజ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్టాచర్ ఆఫ్ క్రైస్ట్, సింప్లీ ఫాలింగ్, గెటింగ్ అప్, ఫాలింగ్ ఎవ్రీ టైమ్ అండ్ గెటింగ్ అప్ ఎవ్రీ టైమ్, ఐ డోంట్ థింక్ ఇట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకు మహిమ తీసుకొని రావడం లేదనే చెప్పాలి. కాబట్టి హిడెన్ థింగ్స్ విల్ బి రివీల్డ్. మన టాపిక్ ఏంటంటే సీక్రెట్ లైఫ్స్ దట్ డిస్ట్రాయ్ సేక్రెడ్ హోమ్స్. రహస్య జీవితం, పవిత్రమైన గృహానికి వినాశనం. అయితే ఏది మరుగున పెట్టకుండా నీ కుటుంబంలో కూడా నీ భార్యకు తెలియకుండా నువ్వేం చేయడం లేదు. యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నీకు ఎంత ధైర్యం ఉంటుంది. ఈ దాగుడు మూతలు ఆడితేనే కదా నీకు ఆ ధైర్యం వచ్చేది. అటు దేవుని ముందు ధైర్యం లేదు, ఇటు మనుషుల ముందు ధైర్యం లేదు. నీ కుటుంబంలో కూడా నీకు నిలబడ్డానుకున్న ధైర్యం ఎప్పుడు చెడిపోతుందంటే నీ మనస్సాక్షిలో కల్మషం వచ్చినప్పుడు, నీ గుండెలో పాపం చేరినప్పుడు ఇలాంటి పనులు నువ్వు చూస్తావు. మీకు పాపం గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే సామెతల గ్రంథం 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మీరు చదవండి. హౌ ద మెన్ గెట్ ఎంటైస్డ్ టు విమెన్. మరి విమెన్ కూడా హౌ లూజ్ దేర్ క్యారెక్టర్, దే కెన్ ట్రాప్ ఎనీ మ్యాన్. ఏ పురుషుని కూడా పడగొట్టేది స్త్రీలే కదా. రాజులను నశింపజేయు స్త్రీలు ఉన్నారట. అభిషక్తులను పడగొట్టే స్త్రీలు కూడా ఉన్నారట. స్త్రీ అంటే మామూలు కాదు. అంటే భర్తలు మరి కుటుంబాన్ని వదిలేసి ఇలాంటి స్త్రీల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కుటుంబం పాడైపోతుంది. భార్య పిల్లలు అనాథులుగా మారుతారు. ఆయనకున్న కష్టార్జితం అంతా ఈ పరస్త్రీ మీద వ్యయం చేస్తూ ఉంటాడు. ఇలాంటివి చాలా కార్యాలు సామెతల గ్రంథంలో చాలా విపులంగా ఉంది. దయచేసి సమయం తీసుకొని సామెతలు 5, 6, 5వ అధ్యాయం ఉన్నది, 6వ అధ్యాయం 23 నుండి 29, 32 నుండి 35 వచనాలు, ఇవన్నీ కూడా మరి చాలా సరిదిద్దే మాటలు అన్నమాట. అంటే ఇట్ విల్ కరెక్ట్ యువర్ నేచర్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అంటే మరి ఒక పరిశుద్ధమైన కుటుంబంగా నా కుటుంబం ఉండాలని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. లార్డ్ లెట్ నాట్ సిన్ ఎంటర్ మై హౌస్. నీ కుటుంబమే నీ స్వర్గం, నీ కుటుంబమే మరి నీ ఆలయం, కుటుంబమే నీకు మొదటి బడి, నీవే మొదటి గురువు నీ పిల్లలకు. ఆ కుటుంబం మించిన దేవాలయం ఏంటి, ఎక్కడ ఉంటుంది? అంత భక్తి అయిన కుటుంబం నుండి, ప్రేమైన కుటుంబం నుండి, శక్తి అయిన కుటుంబం నుండి, జ్ఞానమైన కుటుంబం నుండి, చివరికి తీర్పు కూడా కుటుంబం నుండే వస్తుందట. అందుకే నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ అంటే ఇప్పుడు నువ్వు వివాహం కాలేదు నీకు, అంటే అది కాదు నేను అనేది. నీకు వివాహమై ఒక భార్య బిడ్డలతో నువ్వు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత మరి ఆ పవిత్రత పాటించినప్పుడే ఆ నిజాయితీ, ఆ నమ్మకత్వం మరి అది తప్పకుండా చక్కని పునాదిగా మారిపోతుంది. మనము కుటుంబానికి పునాది యేసు ప్రభు అని, కుటుంబానికి పునాది దేవుని వాక్యం అని మనం నేర్చుకున్నాం కదా. అదే ఆ పునాది స్ట్రాంగ్ కావాలంటే తప్పకుండా నీ నిజాయితీ, నీ నమ్మకత్వం, దేవుని ఎడల నీ భయభక్తులు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. చెక్కు చెదరకుండా నీ కుటుంబము పడకుండా నిలబడుతుందని అర్థం. మరి ఎక్కడైతే రహస్యాలు చోటు చేసుకుంటుందో అక్కడ నమ్మకం వదిలిపోతుంది. అంటే వెన్ యూ డూ సంథింగ్ సీక్రెట్ వితౌట్ టెలింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే కొన్ని ఉంటాయి, కొన్ని గోప్యంగా పెట్టేది ఉంటుంది, దాని గురించి నేను అనడం లేదు. కానీ ఒక పాపం చేసినావు అది నీ భార్యకు తెలియదు, ఈ భార్య ఒక అతిక్రమం చేసింది భర్తకు తెలియదు, పిల్లల దగ్గర నుండి దాచిపెడుతుంది, ఇతనైనా అతని ఆవిడైనా. అంటే అది మరి చివరకు కుటుంబంలో ఉన్న ఆనందాన్ని, కుటుంబంలో ఉన్న దైవ ఆశీర్వాదాలను, మరి కుటుంబానికి దేవుడిచ్చిన ఆ ప్రశాంతతను తప్పకుండా కోల్పోతాం. అది మీరు అదే పాపంలో నిలవకుండా ఎవ్రీ టైం, అందుకే పౌలు అంటాడు మీరు హెబ్రీ 4:16 ఆ పాపము చేసిన పాపం పేరిపోకుండా, అది ఇంకా పెద్ద గుట్టలాగా మారకుండా అప్పటిదప్పుడే ట్రీట్ సిన్ యాజ్ అండ్ హౌ యూ డూ ఇట్. అంటే నీకు పాపం చేసినావు, ఇంకా దాన్ని తప్పకుండా దానికి ఒక ట్రీట్మెంట్ కావాలి. యూ షుడ్ నాట్ ఎండ్యూర్ దట్ సిన్, యూ షుడ్ ఫైండ్ ద రెమెడీ. ఆ పాపం ఒప్పుకోవాలి అంటే నీకు అంత స్వచ్ఛత ఉండాలి. పాపం చేసి కుటుంబం ఎదుట ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. దేవుడిస్తాడు తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడని వాక్యంలో ఉంది కదా. సామెతలు 28 ఉంది.
అంటే దాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని వదిలిపెడితే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను క్షమిస్తారు. మరి అలాంటి పద్ధతి మీరు ఇన్స్టెడ్ ఆఫ్ హైడింగ్ వాట్ యు హవ్ డన్. అయితే ఈ ఒక 10 కార్యాల వరకు మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నీ కుటుంబాన్ని నిన్ను వినాశంలోకి నడిపించేది నీ సీక్రెట్ డీలింగ్స్. అంటే ఎలా మొదలు పెడుతుంది పాపం? నేను ఆలోచించినాను. పాపం అనేది ఒకేసారి రాదు, మెల్లమెల్లగా వస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఎ సర్పెంట్ క్రీపింగ్ ఇన్ టు యువర్ హౌస్. మెల్లగా సప్పుడు లేకుండా. అంటే నీకు కూడా తెలియదు అది పాపం అని. ఇప్పుడు పాపము వచ్చి 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 ముందు బయట ఉండేనేమో, కానీ ఇప్పుడు ఆలయాల్లో చాలా తాండవం ఆడుతుంది పాపం అనేది. కుటుంబాలు పాడవుతున్నాయి. అందుకే అంటే మారువేషం వేసుకొని వస్తుంది అనమాట. పాపం ఆరాధించడానికి వస్తారు. ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుని మీద నీ ఏకాగ్రత ఉండాలి. మనసారా ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలి. ఆ పాటలు వేరే వాళ్ళు విని నిన్ను శభాష్ అనడానికి కాదు. నీ విరిగి నలిగిన హృదయంతో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞత హృదయంతో పవిత్రంగా దైవ సన్నిధికి వచ్చి చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నావు. అందరు పాడుతుంటే నువ్వు కూడా కలిసి పాడుతుంటే నీ కన్నీళ్ళు కూడా వచ్చేస్తుంది. ఆయన చేసిన ఉపకారాలు మరవకుండా నిండు హృదయంతో దేవుని స్తుతించి తన్మయత్వంలో లీనమైపోయి చేసేది ఆత్మతో. అందుకే ప్రభు అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి. ఎక్కడుందండి అలాంటి ఆరాధన? చాలా అరుదు. వీళ్ళు లెక్క పెడతాను కూడా లేదు. ఆరాధన అంటారు. అసలు వచ్చేది ఎందుకు? వాళ్ళు ఆరాధనగా రావడం లేదు. వాళ్ళని వీళ్ళని చూడడానికి అదొక పెద్ద సొసైటీ అయిపోయింది అన్నమాట. షోబిజ్ అయిపోయింది ఆరాధన. సోషలైజింగ్ అయిపోయింది ఇప్పుడు ఆరాధన. ఒక్కొక్క సంఘాలు అంటే గాడ్ ఫర్బిడ్ మీ, ఐఎమ్ నాట్ ద జడ్జ్, నేనేం తీర్పని కాను, కానీ చూసి నేర్చుకోండి. అకల్మన్కు ఇషారా కాఫీ. నేనేం పెద్ద బోధ చేసే అవసరం లేదు మీకు. మీరు తెలివైన వాళ్ళు దేవుడు ఇచ్చిన జ్ఞానం మీకుంటే మీకే పరిశుద్ధాత్మ నేర్పిస్తే ఇది నిజమైన ఆరాధన కాదు. వాళ్ళ వేషం ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ శైలి ఏంటి, వాళ్ళ అరుపులేంటి, వాళ్ళ కేకలేంటి, వాళ్ళ జీవితం ఎలాగుంది, ఓ అల్లరి చేస్తే అయిపోతుంది ఆరాధన. అందుకే దేవుడు నీ అంతరంగమందున్నది పరిశీలిస్తాడంట. దేవుని స్తోత్రం. మనుషులు బాహ్యమైన చూస్తున్నారు, కానీ గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్స్ ఇంటెంట్. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఇవన్నీ చూస్తాడు. ప్రసంగ పీఠం ఎక్కి బల్లగుద్ది ప్రసంగాలు చేయడం కాదు. అసలు ఈ ప్రసంగాలు చేసినవని నీ జీవితంలో అన్వయించుకుంటున్నావా? ఆర్ యు లివింగ్ ద టాక్ దట్ యు ఆర్ డెలివరింగ్? అది చాలా ముఖ్యమైనది. అందుకే డూప్లికేట్ జీవితం తప్పకుండా ఎక్కడో ఒకసారి ఆగిపోతుంది. ఏ కౌంటర్ ఫీట్ కాయిన్ కెనాట్ రన్ లాంగ్. ఎక్కడో ఒకదాని స్టాప్ వస్తుంది అన్నమాట. నకిలీ నాణ్యం ఎక్కువ కాలం అది వినియోగంలో ఉండదు, ఆగుతుంది. చూడండి ఎక్కడో ఒకసారి. గొప్ప గొప్ప భక్తులను చూడండి, వారి చరిత్ర చూడండి. బిల్లీ గ్రామ్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, అలాంటి వారిని మీరు రోల్ మోడల్గా పెట్టుకోవాలి. వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు అసలు ఇట్లా జ్ఞాపకం చేసుకుంటేనే ఎంత ఆశీర్వాదకరం. ద రైటియస్ పర్సన్, ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. వాళ్ళ జీవితంలో ఒడిదొడుకులు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకు కూడా శోధనలు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకు కూడా నానా రకాలుగా సాతానుడు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మానవులం కాబట్టి మనమేమి మీద నుండి ఊడిపడలేదు కదా, మనం కూడా మానవులమే. కానీ దే ఓవర్కేమ్, జయించినారు. చూడండి వారు దేవుడిచ్చిన ఆ భక్తి జీవితం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా వారు ఆ శోధనను జయించి దేవుని నామానికి అపకీర్తి ఎప్పుడూ తీసుకొని రాలేదు. అట్టి భక్తులందరి కొరకు చప్పట్లు కొడదామా దేవుని స్తోత్రం. దే డిడ్ నాట్ బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు గాడ్ హూ కాల్డ్ దెమ్. ఆలోచించండి. దేవుడు నిన్ను పిలిచినాడు. ఊపిరి పోయేంత వరకు దేవుని నియమాల్లో నువ్వు ఉంటే నువ్వు తరతరాలకు ఒక నక్షత్రంలాగా ఉంటావు. నువ్వు తరతరాలు జ్ఞాపకం చేసుకుంటా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం. నీవు ఎదిగినావు, ఎత్తుగా ఎదిగినావు, అందరికి తెలుసు నువ్వు గొప్ప వ్యక్తి అని. కానీ అసలు నీకు అసలు ప్రవర్తనలో సరిలేదు, నీ గుణంలో సరిలేదు, బయట ఒకటి లోనొకటి. ఎంతకాలం మనుషులను మోసం చేస్తాం మనం? హౌ లాంగ్ యూ విల్ డిసీవ్ పీపుల్? కనుక చూడండి, ఏలి ఎలా చనిపోయినాడంటే చాలా భయంకరమైన చావు. అంత పెద్ద యాజకుడు, మరి స్థూలకాయుడు అంట, ఇంతలా ఉన్నాడేమో.
మరి కూర్చున్న పీట మీద నుండి వెనకకు పడి మెడలు విరిగి ఏమైంది, చనిపోయినాడు. హీ హ్యాడ్ సిన్ ఇన్ హిమ్. హీ వాజ్ ఎ బిగ్ లీడర్, బట్ హీ హ్యాడ్ సిన్, హిడెన్ సిన్ ఏంటంటే ఆయన జీవితంలో క్రమం లేదేమో, మరి ఆయన కుమారులను చక్కబెట్టలేదా? కుమారులు వైదొలుగుతున్నారు పాపం చేస్తుంటే, 2 వాయించి చిన్నప్పటి నుంచి చక్కగా పెంచలేదు చూడండి. వాళ్ళు దుర్మార్గులైపోయినారు. వాళ్ళు మందిరానికి వచ్చేవారితో శయనిస్తున్నారట. స్త్రీ ఎంత ధైర్యం అండి! ఎన్ని గుండెలు ఉండాలి ఒక కుటుంబంలో, దైవ కుటుంబంలో పుట్టి ఎంత ద్రోహం చేయడానికి ఎన్ని గుండెలు! ఆ పెంపకంలోనే తప్పు అయిపోయాను. అందుకే హీ హ్యాడ్ ఎ వెరీ డ్రాస్టిక్ ఎండ్. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాడు. నువ్వు ఇంత సేవ చేసినావు కాబట్టి కన్ను కొడతానులే, ఐ విల్ వింక్ ఎట్ యువర్ సిన్ అన్నాడు. నీవు చేసిన దానికి నువ్వు అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా. కాబట్టి నెవర్ ప్లే విత్ ఫైర్. మరి నువ్వు పాపం చేసి నువ్వు తప్పించుకోలేవు. ఆ పాపం నిన్ను తప్పకుండా పట్టుకుంటుంది, పట్టి నిన్ను ప్రదర్శిస్తుంది. మీ దేవునికి ఇచ్చిన మనస్సాక్షి కల్మషం లేకుండా, అంటే ఇట్ షుడ్ బి ఎ క్లియర్ కాన్షియన్స్. పాపం చేస్తే గిల్టీ కాన్షియన్స్ వస్తుంది. అంటే నీకున్న ధైర్యం పోతుంది పాపం చేస్తే, నీకున్న ఆత్మవిశ్వాసం పోతుంది, నీ కుటుంబం ఎదుట కూడా నీవు సరిగా నిలవలేవు, తప్పించుకుంటావు అనమాట. మనస్సాక్షి సరిగా లేదు, పాపం చేసినావు, ఎక్కడో ఇంకో 2 కాపురం పుట్టినావో, మరి ఇంకో ఏమో సెకండ్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసినావేమో తెలియదు. కానీ మొదట దేవుడిచ్చిన ఈ గొప్ప కుటుంబం, మరి ఇది కాంట్రాక్ట్ కాదు, ఇదేంటిది కవెనెంట్. ఇది దేవుని ఎదుట నీవు మరి తీసుకున్న ప్రమాణాలకు ఊపిరున్నంత వరకు నీవు నమ్మకంగా ఉండాల్సిన నీవు పెడదారిలో పోయినావు, అడుగు జారింది, లోక ఆకర్షణకు లొంగిపోయినావు, భార్యకి ఇచ్చిన ప్రమాణం అంటే దేవుని సన్నిధిలో తీసుకున్న నియమాలకు ఉల్లంఘించినావు. ఇక నీకు ముఖం చాటేసుకుంటావు, ఇంటికి రావు, సరిగా బయట తిరుగుతూ ఉంటావు. భార్యకు తెలిసిపోతుందండి, అదేంది మర్మమో ఏమో కానీ భర్త అడుగు తప్పినంటే భార్యకు తెలిసిపోతుంది. అందరు భార్యలు ఒకసారి చప్పట్లు కొట్టు. అంటే గాడ్ మేడ్ దెమ్ సో, ఐ షుడ్ సే వెరీ వెరీ ఇంటెలిజెంట్. కనిపట్టేస్తారు. ఏదో తేడా కొడుతుంది, ఈ మధ్యలో నాతో సరిగా మాట్లాడడం లేదు, ఈ మధ్యలో ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసిపోతుంది. తెలిసిపోయి కయ్యాలు కలహాలు దిగకుండా ఉపవసించి మీరు ఆయన కొరకు ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. డోంట్ లూజ్ యువర్ హస్బెండ్. నేనేమంటున్నానంటే పాపం చేసి పరిశుద్ధ గ్రంథం కూడా అంటుందండి, వ్యభిచారము తప్ప మరి దేని విషయంలో కూడా మీరు మరి విడిపోవద్దని ఉంటుంది. అంటే వ్యభిచారం ఉంటే విడిపోవాలనే బైబిల్ చెప్తుంది. కానీ విడిపోయి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడిచ్చిన ఆశీర్వాదం మరి దాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చేసి సముదాయించుకొని చెప్పి, అప్పుడు పిల్లలకు ఒక తండ్రి, ఇంటికి ఒక యజమానుడు, నీకు ఒక శిరస్సు ఉంటాడు కదా. అంటే దేవుడే అన్ని పాపాలను క్షమిస్తాడని మనకు తెలుసు. కాబట్టి అట్టి వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆ పాప ఊపి నుండి లాక్కోవాలి. నేను ఒకసారి చెప్పినాను మీకు, డైమండ్ పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? డ్రైనేజ్లో పడినంత మాత్రం దాని విలువ జరిగిపోయిందా? అదేం చేయాలన్నాడు నాకు దర్శనంలో దేవుడు. అది తిరిగి నువ్వు కడిగి తీసుకో, దీని విలువ ఏమన్నా తక్కువ అయితే తక్కువ కాదు అన్నట్టు. పాపంలో పడిన వాడిని మనము నెట్టేసి తిరస్కరించి వాడిని మరి బహిష్కరించడం కంటే నీ క్షమ, ఓర్పు, సహనం, ప్రేమతో, పరిశుద్ధాత్మ బలంతో అని తిరిగి దేవుని మార్గంలో తీసుకొని రాగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య చేత పరిశుద్ధపరచబడుతుందంట. దేవునికి స్తోత్రం. అలా వాడు పరిశుద్ధుడు కాడు. హీ విల్ గెట్ శాంక్టిఫైడ్ బై ఎ శాంక్టిఫైడ్ వైఫ్. అంటే ఈమె చేసే ప్రార్థనలు, ఈమె పవిత్ర ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రేమ, దేవుని ప్రేమతో నరకానికి పోకుండా లాక్కుంటుంది. అప్పుడు పరలోకంలో కుటుంబంగా దేవుని సన్నిధిలో వారు కనబడతారని ఆశ. దేవుని స్తోత్రం. కాబట్టి యువర్ సిన్ విల్ డెఫినెట్లీ ఎక్స్పోజ్ యూ. డోంట్ బీ సో హై హ్యాండెడ్, సో స్ట్రాంగ్ హెడెడ్ దట్ నో వన్ ఈజ్ నోటీసింగ్ యూ అండ్ యూ గెట్ ఆన్ విత్ యువర్ సిన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనే నీ పాపం నిన్ను తప్పకుండా బట్టబయలు చేస్తుంది. అప్పుడు నీకు కలిగే అవమానము ఇంతంతా కాదు. పరిశుద్ధ గ్రంథం నుండి నేను చూపెడతాను. మరి సామెతల గ్రంథం. సాధారణంగా ఇలాంటి ప్రసంగాలు ఎవరు చేయరు. మరి దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇవి చెప్పారండి, పాపం చేయొద్దని చెప్పరు, పాపం పట్టుకుంటుందని చెప్పరు, పాపం జోలికి పోవద్దని కూడా చెప్పరు.
ఎందుకంటే చాలా మటుకు వాళ్ళే పాపంలో ఉంటారు కాబట్టి అనుకుంటాను, నాకు తెలియదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32 నేను చదువుతున్నాను. Proverbs 6:32 onwards. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిమంతుడా? గట్టి చెప్పండి. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడి. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వాని కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది. ప్రతీకారం చేయి కాలం అందట్టి వాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసిన వాడు లక్ష్య పెట్టాడు. ఎంత గొప్ప బహుమానములు ఇచ్చినాను వాడు ఒప్పుకొనడు. దేవుడు పెట్టిన బంధం ఇది. భార్యాభర్తలు అంటే ఒక శరీరం. నువ్వు పరస్త్రీని మోహించవద్దు. ఆ భర్త రోషం పుట్టిందంటే కథం, నీ పని అయిపోతుంది. చెప్పలేం వాడు ఎంత కాడికన్నా మరి ఆవేశపరుడై ఏదైనా చేయొచ్చు. వై డూ యూ ప్లే విత్ అదర్ పీపుల్స్ లైఫ్స్? 10 ఆజ్ఞల్లో ఉంది, నీది కాని సొమ్ము నువ్వేం చేయొద్దు, ఆశించదు. పరుల భర్త కానీ పరుల భార్య కానీ పరుల పని మనిషిని కూడా ఆశించొద్దట. అరే ఆ పని మనిషి మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది. ఇక ఆమెను అది ఇది ఇచ్చి ఆకర్షించి ఆ పని వదిలేసి నీ ఇంటికి వస్తే కూడా నీకు బాగుండదు. ఎందుకంటే ఆమెను డిస్టర్బ్ చేసినావు నువ్వు. ఇంకొక ఇంట్లో చక్కగా సాగిపోతున్న మరి ఆ కుటుంబంలో నీవు ఆ డిస్టర్బెన్స్ తీసుకొచ్చావు. దట్ విల్ నాట్ బీ ఏ బ్లెస్సింగ్ టు యూ. అంటే అంత ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు చెప్పినారు. కాబట్టి నీకు ఈ మొదటి పాయింట్ ఏమో నీకు మనస్సాక్షి చెడిపోతుంది, కల్మషం వచ్చేస్తుంది, నిర్మలమైన మనస్సాక్షి చెడిపోతుంది. రెండవది చూసినప్పుడు నీకు దీనివలన ప్రతిఫలం ఏం లేదు. యు ఆర్ ప్రోన్ టు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, డిస్పేర్. ఒక దైవజనుడు లేక ఒక దైవజనురాలు, ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలా? ఈ లోకంలో వారు వెలుగు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. దేర్ బి లైట్. కానీ నీలో చీకటి ప్రవేశిస్తే ఆ చీకటి పెరిగి ఆ చీకటి నిన్ను ముంచేస్తుంది. అది ఇతరులకు కూడా ప్రయోజనకరం కాకుండా నువ్వే కృంగిపోతావు అన్నమాట. నీకు కాని దాన్ని నువ్వు ఆశిస్తావు. నీ మనసులో నెమ్మది ఉండదు. ఎందుకు నెమ్మది ఉండదు? నువ్వు దేవునికి దూరం అయినావు కాబట్టి. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. మరి నీకు ఇలాంటివి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోతావని తెలిసి తిరిగి ఎందుకు దీనికి ప్రయత్నిస్తావు? నీకు ముందు గొయ్యి ఉన్నదని తెలుసుకొని దాంట్లో కాలు పడితే ఏమవుతావు? నువ్వు గొయ్యిలో పడిపోతావు. కాబట్టి నెవర్ డూ దిస్. అంటే ఇది నీ కుటుంబం యొక్క పునాదులను ఏం చేస్తుంది? కదలిస్తుంది. ఆ స్థిరమైన చక్కగా దేవుడు కట్టిన కుటుంబం తీసుకున్న ప్రమాణాలకు నువ్వు కట్టబడి ఉండకుంటే దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ హౌస్. సాతానుడు ప్రవేశిస్తూ నువ్వు తెరిచి ఉంచినావు ద్వారం సాతానుడు రావడానికి. యు అలౌడ్ సాటాన్ టు క్రీప్ ఇన్ టు యువర్ హౌస్. సాతానుడు ఎక్కడున్నాడో అక్కడ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వాడు దొంగతనము, హత్య, ఇంకేం చేయడానికి వచ్చాడు? నాశనం చేయడానికి వచ్చినాడు. వాడు నిన్ను బాగుపరచలేడు. మూడోది చూసినప్పుడు మరి ఇది నీ కుటుంబస్తులకు నిన్ను వేరు చేస్తుంది. అది చాలా పెద్ద నష్టమే. ఎందుకంటే నీ మీద ఉన్న నమ్మకం వాళ్ళకి పోతుంది. నీ పాపం బయలుపడినప్పుడు కుటుంబంలో దే లూజ్ ద ట్రస్ట్ ఇన్ యూ. అంతవరకు మా ఆయన బంగారం అంటదా. ఒక్కసారి తెలుసుకుంది అనుకో, పరస్త్రీ ఆ ఫోన్లో దొరికింది, లేకుంటే మెసేజ్ ద్వారా దొరికింది, ఎక్కడో పట్టుకున్నదంటే ఈమె ఒక మానవురాలు కాదు, ఒక రాక్షస రూపం ధరిస్తుంది. నేను అక్షరాలు చూసిన చాలామంది, దే బికమ్ లైక్ జయంట్స్ అన్నమాట. వాళ్ళకు ఎంత రోషం. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం కలదని బైబిల్లో ఉంది. ఆ స్త్రీకి పుట్టే రోషం కూడా అంతకంటే ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షీ విల్ నాట్ లే క్వైట్. ఆమె మాత్రం ఇక శాంతియుతంగా ఉండదు. ఆమె భద్రత పోలుతుంది కదా. ఇంటికి యజమానుడు భర్తను ఒక స్త్రీ మోహించిందంటే ఊరుకుంటుందా? అలాగూ మరి ఆమె దుఃఖానికి ఆమె దుఃఖము పిల్లలకు రాకిపోతుంది. కుటుంబం అంతా ఆ శోకమే ఉంటుంది. షీ విల్ నాట్ కుక్ ప్రాపర్లీ, షీ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. తల బాదుకుంటుంది, కొట్టుకుంటుంది, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటుంది. పిల్లలు అనాథులుగా మారిపోతారు, కొన్నిసార్లు చంపుతుంది, కొన్నిసార్లు చేస్తుంది. అంటే ఇవన్నీ జరగడానికి మరి పాపమే కదా కారణం. పాపం వలన వచ్చు జీతం మరణం. కనుక ఈ పాపము నిన్ను దూరపరుస్తుంది అనమాట. ఇట్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇట్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద కాంగ్రిగేషన్. నీ సంఘానికి దూరంగా, నీ కుటుంబానికి దూరంగా
చివరికి దేవునికి కూడా దూరంగా చేస్తుంది. అందుకే పాపం జోలికి పోకూడదు. తర్వాత 4వ చూసినప్పుడు ఇట్ లీడ్స్ టు డైవర్స్, విడిపోతారు. అంటే నో మ్యాన్ ఆర్ ఉమెన్ కెన్ టాలరేట్ ఇఫ్ గాడ్ గివెన్ స్పౌస్ ఆర్ వైఫ్. అర్ధాంగి అంటారు, ఎంత పెద్ద పేరు అది. మా ఆయన ఇంటికి శిరస్సు అని అంటది ఈమె. అంటే ఇప్పుడు ఇలాంటి మంచి కుటుంబంలో పాపం ప్రవేశించినప్పుడు చాలామంది దాన్ని తట్టుకోలేరు, తట్టుకోకుండా విడిపోతారు. వాళ్ళకు దారి, వీళ్ళకు దారి, పిల్లలు గోదారి అంతే. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లివ్ టుగెదర్ వేర్ దెర్ ఇస్ సిన్. అంటే ఒక నకిలీ జీవితం జీవించడానికి ఒప్పుకోరు. ఎందుకంటే పాపం చేసినాడు, లేక ఆమె పాపం చేసింది, ఐ కెనాట్ లివ్ విత్ హర్. అంటే ఈ దినాల్లో అది ఏంటో నేను చిన్నతనం నుండి వినలేదండి. స్త్రీలు ఇంత తెగబడడం, తెగించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక 5-6 సంవత్సరాల నుండి భయంకరమైన పాపాలకు స్త్రీలు ఎగబడుతున్నారు. అది ఏం పోయే కాలం వచ్చిందో మరి, కలికాలం అని వాళ్ళు అంటారు, మనమేమో కృపాకాలం అంటాం. ఏ కాలమైనా కానీ పాపం ఏ కాలం కూడా మంచిది కాదు కదా. అంటే ఇంత భయంకరంగా భర్తకు కుచ్చుటోపి పెట్టి మరి పెడదారిలో పోయి పిల్లల మీద ఉన్న శ్రద్ధ, భర్త మీద ఉన్న శ్రద్ధ, ఇంటిని చక్క పెట్టుకోవాలి, అదంతా వదిలేసి ఈమె మాయావేషం వేసుకొని ఈమె తయారై రంభ ఊర్వశిలాగా తయారై ఈమె పోతుంది ఎక్కడికో. ఫ్రీ బస్సు కదా దేవా, ఈ ఫ్రీ బస్సు ఎప్పుడు పోతుందేమో తెలియదు. స్వాతంత్రానికి తగిన ఏర్పాటు కూడా ఉన్నది. మరి ఇలా అందరు ఇలా కాదు నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, బట్ మెనీ విమెన్ ఆర్ గోయింగ్ అస్ట్రే. మరి ఏమి అన్నం పున్నమేరు కానీ భర్త కీడు తెచ్చి పెడుతున్నారు, చంపుతున్నారు, నిద్రలోనే తీసేస్తున్నారు ప్రాణం. ఇది కూడా మీరు వింటున్నారు, నేనేం కొత్త చెప్పడం లేదు, ఇవన్నీ జరిగే కార్యం. ఎందుకంటే పరపురుషుని మీద ఎంత ప్రేమ పెరిగిపోతుంది అంటే వీడు లేకుంటే బాగుండదు, వీడిని తీసేయాలి. వాడు అమాయకుడు. నేను చదివినాను ఒక రీల్ చూసినాను. మాయకుడు ఆటో తోలి దినమంతా ఆటో నడిపించి కష్టపడి ఇంటికి చెమట గారిచి వచ్చినాడు. ఈ మోసకత్త ఏం చేసిందంటే అన్నం వేడి అన్నం పప్పు అంతా వండిపెట్టిన తిను, రాత్రి 11కి వచ్చినాడు. ప్రేమ చూపెట్టినట్టే చూపెట్టింది, అన్నం పట్టించింది, వాడు తిన్నాడు, వాడు పోయి పడుకున్నాడు. వాడు నిద్రలో జారిన తర్వాత ఫోన్ చేసింది, ఇది ఉంచుకున్న వ్యక్తిని ఫోన్ చేసింది, ముఖం మీద దిండు పెట్టి నలిసేసి పీక కోసేసి చంపేసి. ఎంత ఘోరం అండి. అంటే ఈ పాపం అనేది నువ్వెన్నడూ చెయ్యాలని అనుకోలేని కార్యానికి నిన్నేం చేస్తుంది, నెట్టుతుంది అని అనుకుందా పెళ్ళైనప్పుడు? ఇలాగ నా భర్త నేను చంపుతాను కలలో కూడా ఊహించలేదు. పాపం నెట్టిందా? సిన్ విల్ పుష్ యూ టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ డిస్ట్రక్షన్. నెట్టేస్తూ ఉంటుంది అన్నమాట, వెళ్ళిపోతాయి. కాబట్టి కుటుంబాలు దేవుడిచ్చిన గొప్ప వరం. గ్రేట్ బ్లెస్సింగ్ ఇస్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు ప్రొటెక్ట్ ఇట్, ట్రై టు నర్చర్ ఇట్. దాన్ని పెంచి పోషించడానికి, వృద్ధి పొందడానికి, ఆ కుటుంబం పైకి రావాలనే తపన నీకు ఉండాలి. అందుకే ఇలాంటి ఉపవాస ప్రార్థన పనిలే కదా మాకు. 21 రోజులు కుటుంబము దేవుని బాటలు అని జాయ్ సిస్టర్కు దేవుడు దర్శనం ఇచ్చి, ఆమె వయసు పైబడినా కానీ కష్టమనక, నొప్పనక, బాధనక 2 గంటల రాత్రి లేచి వాక్యం సిద్ధపడి, ఇక్కడున్న వాలంటీర్స్ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఇలాగూ ఏర్పాటు చేసినాము. అంటే అది స్వల్ప విషయం అనుకుంటున్నారా మీరు? స్వల్ప విషయం కాదంటే చప్పట్లు కొట్టండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, బికాస్ గాడ్ డిజైర్స్ దట్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ బి వెల్ బిల్ట్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్. యేసు అనే పునాది, వాక్యం అనే పునాది మీద చక్కగా కట్టబడాలని దేవుడు మరి మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఇలాంటి కార్యం చేయగలిగినాము. ఇది 18వ రోజు. మరి మీరు రాగలిగినారంటే మళ్ళొకసారి చెప్తున్నాను, యు ఆర్ చోజన్ బై గాడ్. మీరు దేవుని చేత ఎంపిక అయినారండి. అందుకే మీరంటే నాకు ప్రాణప్రదంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మీరు దేవుని పిలుపుకి ఏమైనారు, లొంగి ఉన్నారు. మేము ఆ సంఘం, మాది ఈ సంఘం ఏం అనడం లేదు. ఏ సంఘమైనా కానీ ఆ సంఘానికి నువ్వు అత్యున్నత పదవిలో ఉన్నా కానీ నేను వెళ్తాను, దేవుడు నన్ను పొమ్మన్నాడు, వెళ్తాను, దేవుని వాక్యం వింటాను. ఒకవేళ నా జీవితంలో ఏదైనా క్రమం లేదంటే చక్క చేసుకుంటాను అనే బుద్ధితో వచ్చినారు కదా, దేవుడు మిమ్మల్ని తరతరాలు ఆశీర్వదించును గాక. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎందుకు పోయినారు ఆ సంఘానికి అంటే చెప్పండి, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఇది. మేము మా పుట్టింటికి పోయినట్టు
పోయి అమ్మ చెప్పిన వాక్యం విని మేము వస్తున్నాము. పుట్టింటి పోతే అమ్మ పెడుతుంది కదా మంచి వంటకం, అన్ని రకాల భోజనాలు. అలాగే మేము పోయి సంవత్సరానికి 3 సార్లు మేము పోతాం. మరి మీకు ఇష్టం ఉంటే మమ్మల్ని పెట్టుకోండి, లేకుంటే మేము అక్కడే పోతామని చెప్పండి. మీ వెల్కమ్ ఎనీ టైం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పాపము మరి నీకు చాలా అవమానాన్ని తెస్తుంది. యువర్ హౌస్ విల్ కొలాప్స్. నీ ఇల్లు దిగబడిపోతుంది. నీ పిల్లలకు గౌరవం ఉండదు బయట. నీ భార్యకు లేక నీ భర్తకు కూడా గౌరవం తలెత్తుకొని తిరిగే రీతిగా ఉంటుంది వారి పరిస్థితి. దే కాంట్ హోల్డ్ దేర్ హెడ్ హై. ఎందుకంటే పాపం. వాడు బాగానే ఉన్నాడు కానీ భార్య పాపం చేస్తుంది. ఆమె మంచిదే కానీ వాడొక పాప. అట్లంటే ఆ కుటుంబానికి అప్రతిష్టనే కదా. కాబట్టి ట్రై హార్డ్, ట్రై ప్రేయర్, ట్రై ఫాస్టింగ్, ట్రై బీయింగ్ క్లోజ్ విత్ గాడ్, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కుటుంబము విచ్ఛిన్నం కాకుండా సర్వ ప్రయత్నాలు చేయాలి. వర్క్ ఫర్ ద యూనిటీ. నీకు తెలుసు వాడు పాపం చేస్తున్నాడు ఆయన, ఇక నువ్వు పాపివి అని హ్యామర్ చేయకుండా మౌనంగా ఉండాల. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. బీ క్వైట్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. గాడ్ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. అంటే ఆ పాపం చేసిన వ్యక్తి కుటుంబంలో ఉన్నాడు, వాడు చచ్చిపోవాలా, వాడు నాశనం కావాలా, దేవుని శిక్ష రావాలా, పడక పట్టాలా, కాలు చేతులు పడిపోవాలా, రోగం రావాలి, అట్లా కోరదు. ఎందుకంటే నీ ఈజ్ యువర్ ఓన్ బాడీ. లేకుంటే ఆమె నీ జీవితంలో సగటు శరీరం. ఆమెకి ఇబ్బంది కలిగితే నీకు కలిగినట్టు, ఇతనికి కలిగితే నీకు కలిగినట్టు. యూ హ్యావ్ టు సఫర్. నీ కాలు చేతులు పడిపోను కాక అంటే వాడు పడితే మళ్ళీ నీవే కదా పరిచర్య చేయాల్సింది. కనుక అలా ప్రార్థన చేయకుండా ప్రభు ప్రేమతో నీవు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ యువర్ లేబర్. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. మార్క్ 3:25 గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. టేక్ కేర్. హౌస్ షుడ్ నాట్ బి డివైడెడ్. స్ట్రైవ్ ఫర్ యూనిటీ. ప్రయాసపడు. ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడు, ఐక్యత కలిగి ఉండటం ప్రయాసపడు. పాపం చేస్తే కొద్దిగా మంచి మర్యాదగా చెప్పు, ఇస్తావు కదా మన పిల్లలకు శాపం వస్తుంది, మనకు మంచిది కాదని. మృదుగా మాట్లాడడం ద్వారా క్రోధం ఏమవుతుందంట, చల్లారిపోతుందంట. మనస్సాక్షి కూడా పనిచేస్తుంది. భార్య ప్రేమగా చెప్తుంది ఇట్లా మంచిది కాదు అంటే తప్పకుండా భార్య విలువ తెలిసే రీతిగా దేవుడు అతన్నితో వ్యవహరిస్తాడు. ఈ విల్ నో ద వాల్యూ ఆఫ్ ఎ గాడ్లీ అండ్ గుడ్ వైఫ్. డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరస్త్రీలతో తిరిగినాక ఎంత మూర్ఖులు, ఎంత వ్యభిచారులు ఆ స్త్రీలు. వాళ్ళ పురుషులను వదిలేసి నా దగ్గర వచ్చినారంటే వాళ్ళు ఎంత కఠినులు. ఇవన్నీ తెలుపుతాడు దేవుడు. ఈ భార్య ప్రార్థించే ప్రార్థన ఇది. హీ విల్ కమ్ టు ఎ పాయింట్ వేర్ హీ విల్ రియలైజ్ ద వర్త్ ఆఫ్ హిస్ వైఫ్. ఆ భార్య విలువ తెలిసే రీతిగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. 2 దెబ్బలు పడవచ్చు ఆయనకు, ఎక్కడన్నా పోయి మరి ఏదైనా మరి శిక్షకు కారకుడవుతాడు, శిక్ష పొందుతాడు, నేర్చుకుంటాడు, తప్పకుండా నేర్పుతాడు. అయినా కానీ నీ కుటుంబం విడిపోయే రీతిగా నీవు ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కుటుంబం, ట్రై టు మేనేజ్ ఇట్, ట్రై టు బ్రింగ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, బికాస్ గాడ్ క్యాన్ డూ ఆల్ ద ఇంపాసిబుల్ థింగ్స్. ఆదికాండం 18:14 ఉంది. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ప్రార్థన చేయాలి. ఒక ఇల్లు తనకు తాను విరోధ భావంతో విడిపోతే మరి ఆ ఇల్లు నిలవదంట. ఆ ఇల్లు క్రీస్తు పునాది, యేసు పునాది, వాక్యం పునాది, నీ పరిశుద్ధమైన ప్రవర్తన పునాదిగా ఉంది, నీ విధేయత పునాదిగా ఉంటే తప్పకుండా ఇల్లు పడకుండా నిలబెట్టగలడు. మరి ఇంకోటి, పాపము ఎట్లా పతనానికి దారి చేస్తుందంటే, పాపం చేసిన వాడు, నేను చెప్పిన ఇంట్లో ఎక్కువసేపు ఉండడు, బయట తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇల్లు భయం. పవిత్రమైన భార్యను కన్ను చూడడానికి కూడా భయపడతా ఉంటాడు. ఎందుకంటే హీ హెస్ సిన్. హీ కెనాట్ లుక్ స్ట్రైట్ ఇన్ టు ద వైఫ్స్ ఐ. వైస్ వర్స్ ఆల్సో. ఆ భార్య ఉద్యోగ స్థలంలో ఎక్కడైనా పాపం చేసింది, వ్యభిచార పాపంలో ఉంటే తిరిగి భర్త ముఖం చూడడానికి ధైర్యం ఉండదు. తల కిందకేసుకొని జవాబులు ఇస్తుంది. అది కూడా ఒక ఏమంటారు రుజువు అది. షీఈస్ నాట్ హ్యావింగ్ ఎ క్లియర్ కాన్షియస్ అని. మీరు పిల్లల్ని గద్దించండి, పిల్లడు తప్పు చేస్తే ఏం చేస్తాడు, తల ఏం చేస్తాడు, కిందికేసుకుంటాడు. వాడు చూడాడు తల్లిదండ్రులు. అలాగే మరి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు, దూరం అయిపోయి చెడు వ్యసనాలకు గురవుతారు. తాగుడు, మరి పేకాట, మరి ఇలాంటి చెడు సాంగత్యం, మరి ఇంకా అది
అనేకమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. అది ముదిరిపోకముందే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. పాపము మరి ఎలా కనిపెడతామమ్మా? పాపము ఇంటిలో ఉందని ఎలా కనిపెడతాం? చాలా ఈజీ అండి పాపం కనిపెట్టడానికి. 9 వరాల్లో ఒకటి స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, వివేచన వరం. యువర్ స్పిరిట్ ఫిల్డ్ పార్ట్నర్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన మరి స్త్రీవో పురుషుడు ఆ కుటుంబంలో నువ్వు ఉంటే, భార్యగా ఉన్నావు, భర్తగా ఉన్నావు, దేవుడు నీకు తెలపకుండా ఒక్క పని చేయడు. ఒక్క పని ఇంట్లో ఉండదు. తప్పకుండా యుల్ స్మెల్ ద ర్యాట్. చచ్చిన ఎలుక ఇంట్లో ఉంటే నీకు ఎవడన్నా వచ్చి చెప్పాలన్నా మీ ఇంట్లో చచ్చిందని కాదు. యూ కెన్ స్మెల్ ఇట్ అన్నమాట. అంత సెన్సిటివిటీ టు ద హోలీ స్పిరిట్ ఉండాలి. అంత పరిశుద్ధమైన ప్రవర్తన నీకుంటే యుల్ స్మెల్ ఇట్ అనమాట. సంథింగ్ రాంగ్ సమ్వేర్. నువ్వు అలర్ట్ అయిపోతావు అన్నమాట. అలర్ట్ అయిపోయి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందంట? కనిపెడుతుందంట. అది కయ్యానికి దిగడం, కలహానికి దిగడం, ఆయన పేరు పాడు చేయడం కాదు. అది ఫ్యూచర్ ప్రాబ్లం రాకుండా ఈమెమవుతుంది? అలర్ట్ అయిపోతుంది అనమాట. తప్ప అది? మీరేమంటారు? తప్ప ఒప్ప? ఎందుకు స్త్రీలు ఇలా మౌనంగా ఉన్నారు? ఇంట్లో బాగా కేకలేస్తారు కదా. మీ గురించి మాకు తెలియదు అనుకున్నారా? మీరు ఊరుకుంటారా? ఇంట్లో ఎవరన్నా తప్పుడు అడిగేస్తే ఊరుకోరు. అంటే అలాంటి గయ్యాళితనంగాతో నువ్వు ఏం సాధించలేవు. కానీ క్వైట్గా ఉండి అన్నీ నీవు చూసుకుంటున్నావు, ఇంటి వారి నడతలన్నీ కనిపెడుతున్నావు. ఇన్ యువర్ ఓన్ టైం, వెన్ ద టైమ్ ఈజ్ గుడ్, యూ కౌన్సిల్, మంచి మాటలు చెప్పు. జ్ఞానం కలిగి నోరు ఏం చేయాలంట? తెరవాలి. నువ్వు ఎడపడే మాట్లాడితే బలుగుతుంది కొన్నిసార్లు, నాకు తెలియదు. మళ్ళీ జాయ్ సిస్టర్ చెప్పిందని నా మీద వేయకండి. మీరు జ్ఞానం కలిగి నోరు తెరవాలండి. మంచి మాటలు చెప్పండి, ప్రార్థన చేయండి, ఉపవసించండి. మరి దేవుడు పరిష్కరించలేని ఏ కార్యం కూడా లేదు. తర్వాత ఇంకోటి అంటే, హౌ ఇట్ రూయిన్స్ యువర్ ఫ్యామిలీ ఈజ్, ఇట్ అఫెక్ట్స్ యువర్ చిల్డ్రన్ బ్యాడ్లీ. దే ఆల్వేస్ సీ ద ఫాదర్ అండ్ మదర్ ఫైటింగ్. కలహాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇంకా ఏంటి, ఇక థర్డ్ వరల్డ్ వార్ కాదు, ఇంకేదో కొత్త వార్ వచ్చేసినట్టే. ఇంటి సామాన్లను ఎత్తేసి మరి చెప్పలేము ఆ కోపం. పాపం ఉన్న చోట కోపం ఉంటుంది, పాపం ఉన్న చోట వినాశం ఉంటుంది. పాపం ఉన్న చోట సాతానుడు పీఠం వేసుకొని కూర్చుంటాడు. పాపం ఉన్న చోట దేవుని సన్నిధి ఉండదు. పాపం ఉన్న చోట దేవుడే ఉండడు. కాబట్టి అది ఒక సాతాను రాజ్యంగా స్థావరమైపోతుంది. సాతాను వచ్చి పీఠకం వేసుకొని కూర్చోడానికి స్థావరమైపోతుంది. సాతాను మాత్రం కాదు, దాని అనుచరులతో సహా వస్తుంది. అలాగే కుటుంబాలు పగిలిపోయి పాడైపోయి వినాశం అయిపోతుంది. కాబట్టి పిల్లల మీద చాలా దుష్ప్రభావం. చంటి బిడ్డలండి ఇట్లా చూస్తూ ఉంటారు. డోంట్ సెట్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు అలాంటి దుష్ప్రభావం రాకుండా కాపాడండి. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టి, తండ్రి ఎట్టిదో కుమారుడు అట్టివాడు, అదే నేర్చుకుంటారు. అంటే నాట్ ఓన్లీ యువర్ హౌస్, ద ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ అఫెక్టెడ్. చూడండి పాపంకున్న ప్రభావం. నీ కుటుంబం మాత్రం పరిమితం కాదు ఈ పాపం. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు యువర్ ఆన్కమింగ్ జనరేషన్. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని నీతి పిల్ల తరం వరకు ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తరతరాలకు శాపానికి గురి చేయకుండా కుటుంబాన్ని దీవెనకు కారణంగా ఉండాలని నీవు మరి పశ్చాత్తాపడాలి. సి ఎవ్రీ సిన్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఏ సొల్యూషన్. ఎవ్రీ సిన్ ఆల్సో క్యాన్ బి రీడ్రెస్డ్ బై గాడ్. దేవుడు క్షమించలేని ఏ పాపం లేదు, దేవుడు చేయలేని ఏ కార్యం లేదు, దేవుడు కట్టలేని ఏ కుటుంబం లేదు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యం. ఇఫ్ యు ఆర్ బెంట్ అపాన్ బిల్డింగ్ యువర్ ఫ్యామిలీ, ఏదైనా కానీ నా కుటుంబాన్ని నేను కడతాను, నా భర్తను వదలను, నా పిల్లలను వదలను, నా భార్యను వదలను, ఇది దేవుడు ఇచ్చిన కుటుంబం, నేను పెళ్లి ప్రమాణాలు తీసుకున్నాను, ఈ ప్రమాణం నా ఊపిరున్నంత వరకు ఇది నిబంధన, దీనికి నేను కట్టబడి ఉంటాను, నా ప్రవర్తనను మార్చుకుంటాను, మారు మనసు పొందుతాను, తప్పు నేను భార్యకు విరోధంగా భర్తకు విరోధంగా క్షమాపణ అడుగుతాను, నా పిల్లలతో కూడా క్షమాపణ అడుగుతాను. ఐ విల్ వర్క్ ఫర్ ద యూనిటీ ఆఫ్ మై ఫ్యామిలీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. భయపడకము, నేను నీకు సహాయము చేస్తుంది. నీతి అనే బాహుతో నేను నిన్ను ఆదుకుంటాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. ఎన్నెన్ని వాగ్దానాలు. కాబట్టి నిరాశపడకూడదు, పాపంలోనే పడి ఉండకూడదు. మంచి భక్తులు, దైవజనులు కౌన్సిలింగ్ కావాలంటే అడగండి. దే విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్. వారు నీకు త్రోవ చూపుతారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు తప్పకుండా పాపపు ఊబి నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీ అతిక్రమలు పెట్టకుండా ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టాలంట. ఒప్పుకోవాలంట, వదిలిపెట్టాలంట. అప్పుడు నీకు దేవుని కనికరం,
మనుషుల దయ కూడా నీ జీవితం మీద ఉంటుంది. ఇట్స్ నాట్ టూ లేట్ టు బి గుడ్. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి ఒక పవిత్రమైన కుటుంబాన్ని పాపం ఎలా వినాశనం చేస్తుందని, ఆ రహస్య పాపములు పవిత్రమైన కుటుంబానికి వినాశం తీసుకొస్తుందని, సీక్రెట్ సిన్స్ విల్ బ్రింగ్ డిజాస్టర్ టు హోమ్స్, వెల్ బిల్ట్ హోమ్స్. మంచి కుటుంబాలను పునాదులు కదిలించి దాన్ని పడవేస్తుందని మరి ఇప్పుడు ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి మేము తీసి చదివినాము, జ్ఞాపకం చేసుకున్నాం. నీ వాక్యం కొరకు వందనాలు. పరిపూర్ణం కాము, పరిపూర్ణులగుటకు మేము సాగిపోతున్నాం. ప్రభువా, నీకు అయిష్టమైన ఆయాసకరమైన ఏదున్నా మార్గం ఉంటే మాలో మరి అట్టి మార్గం నుండి మమ్మల్ని వైదొలగించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కటాక్షించండి. మా పిల్లలను దయతో మంచి మార్గంలో నడిపించండి. మా కుటుంబాలు క్షేమమైన పరిస్థితికి తీసుకొని రండి. నీవు నిశ్చయించిన దీవెనలన్నీ మాకు దయచేయండి. సాతానును అణిచివేసి ముందుకు అడుగులు వేసుకొని వాక్యం అనే మరి ఆ యొక్క మార్గంలో మేము నడవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభువా, మా చిన్న జీవితంలో మీరు ఇలాంటి గొప్ప అవకాశాలు సృజించి మేము చెడిపోవడం, పడిపోవడం, వినాశం కావడం నీ చిత్తం కాదని మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టుటకే ఇలాంటి ప్రయత్నాలని మేము గమనిస్తున్నాం. నీ కృప కొరకు, నీ ప్రణాళిక కొరకు, నీ ఆలోచన కొరకు, నీ మరి తండ్రి త్రోవలు మార్గం కొరకు, మా కొరకు సిద్ధపరిచిన ఈ గొప్ప దీవెన కొరకు నిన్ను స్తుతిస్తూ ప్రతి కుటుంబాన్ని క్షేమమైన స్థితికి మీరు తీసుకొని రమ్మని, పాపం ఉంటే తొలగించమని ప్రభువా, తల్లిని తండ్రిని పిల్లలను ఆశీర్వదించమని, తరతరములకు నువ్వు దేవుడవు గనుక నీవే చేతులెత్తి వారిని దీవించి సన్మార్గంలో నడిపించి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ధైర్యము, శక్తి వారికి ఎప్పుడు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు కూర్చిన పవిత్ర బంధాన్ని రహస్య పాపంతో తెంచకుమా. లోకానికి నవ్వుల ముసుగును తొడిగి కట్టుకున్న గృహాన్ని కూల్చకుమా. క్షణకాలపు సుఖాల భ్రమలలో మునిగి ఆత్మీయ రక్షణను కోల్పోకుమా. నిబంధన మీరిన నిలువునా పగిలిన సంసార నావను చేరదీయుమా. మనుషుల నటనలు ముగిసిన వేళ నీ కృపహస్తము చాపి లేపుమా. పరిశుద్ధ బలిపీఠంపై చేసిన ప్రమాణాలు మరిచావా. ఒక్కటైన ఇద్దరి ఆత్మలను మూడో వ్యక్తితో తెంచావా. బయటకు ఇల్లు అందం, ఆదివారం భక్తి చందం, కానీ నాలుగు గోడల వెనుక నడుస్తోంది రహస్య బంధం. రెండు ముఖాల బ్రతుకుతో దేవుని కన్ను కప్పలేవు. ఇంటిని నరకం చేస్తూ ఇలలో నువ్వు నిలవలేవు. నిబంధన మీరిన నిలువునా పగిలిన
సంసార నావను చేరదీయుమా. మనుషుల నటనలు ముగిసిన వేళ నీ కృపహస్తము చాపి లేపుమా. నా సంతోషమే దేవునికిష్టమని నిన్ను నువ్వు మోసం చేయకు. సాతాను వేసే బంధకాలనే మనసు భావాలు అనుకోకు. మనశ్శాంతి కోల్పోయి ప్రార్థన జీవితం మునిగిపోయే నీ పాపపు క్రియల వల్ల పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలాయే. రెండు బలిపీఠాల పైన సాగదు నీ దొంగ ఆరాధన. ఇప్పుడైనా మేల్కోకుంటే తప్పదు నీకు ఘోర నాశన. నిబంధన మీరిన నిలువునా పగిలిన సంసార నావను చేరదీయుమా. మనుషుల నటనలు ముగిసిన వేళ నీ కృపహస్తము చాపి లేపుమా. విత్తిన పాపమే శాపమై మారి నా ప్రార్థనల గొంతు నొక్కేసెనే. నా తప్పుల కోత నా పిల్లల ఎదుట నమ్మక ద్రోహపు నీడాయనే. దావీదు వలెనే విరిగి నలిగితి నా హృదయపు మూలలు కడిగి వేయుమా. అపవిత్ర బంధాల ఇప్పుడే తెంచి నీ ఆత్మకాంతిని తిరిగి ఇవ్వుమా. సత్యము దాచిన చీకటి గోడల నీ ప్రేమ కాంతితో కూల్చిలేయుమా. నా ప్రభువా మా గృహమును పునర్నిర్మించుమా. నిబంధన మీరిన నిలువునా పగిలిన సంసార నావను చేరదీయుమా. మనుషుల నటనలు ముగిసిన వేళ నీ కృపహస్తము చాపి లేపుమా. భోజన పల్లపై గృహములు కూలితే సమాజపు కోటలే కోయిపోవునే. లోతు కంటి ముందే సోదొమ నగరము లోలోన కుళ్ళి బూడిదాయనే. అస్థిర ఇసుకపై ఇల్లు కట్టన్ క్రీస్తనే బండకై నిలిపి తీరుదురు. నేనును నా ఇంటి వారును ఎల్లప్పుడూ యెహోవానే సేవించదము. సత్యము దాచిన చీకటి గోడల నీ ప్రేమ కాంతితో కూల్చివేయుమా. నా ప్రభువా మా గృహమును పునర్నిర్మించుమా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు
21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 90307575. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ